ప్రజాస్వామ్యంలో బతుకుతున్న ఎన్నో సామాజిక వర్గాల స్ఫూర్తి విధానంలో భాగంగా చాలామంది నేటి పరిస్థితుల ప్రలోభాలు లేక ప్రభావాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. అవి గ్రామం తీసుకొని మొదలు పెద్ద పెద్ద సిటీలలో కూడా. ఎందుకు ఈ విధానాలతో ఉన్నారు అంటే, చాలా వరకు నాకు నేనే తక్కువ అనుకోవడం, నన్ను నేనే చులకనగా చేసుకోవడం, ఎక్కడైనా వేరే వ్యక్తులతో కరెక్ట్గా మాట్లాడలేకపోవడం, కలవలేకపోవడం, ఎక్కడ చూసినా ఈ కులం ఉంది కదా, ఈ కులం అంటే మనల్ని తక్కువ చేస్తారేమో, తక్కువ అంటారేమో అన్న ఎన్నో రకాల సమస్యలపైన మనిషి ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఎప్పటికప్పుడు వ్యక్తి తన ఆలోచన విధానాలలో మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవించే విధంగా ఉండాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏ పని చేస్తున్నావు అన్న ఆలోచనలు పక్కన పెట్టేస్తే, నువ్వు లెజెండుగా నీ పద్ధతిని, నీ అలవాట్లను, నీ నడవడికను ఒక క్రమశిక్షణ మార్గంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. మొట్టమొదటిది, నీ జీవితంలో ఏ రోజు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరితోనైనా నీ లోపల ఉండే భావాలు క్లారిటీగా పూర్తిగా బయట వ్యక్తులకు తెలియజేయకండి. ఇక్కడే మీరు పొరపాటు పడేది, ఇబ్బందులు పడేది. నీ విషయాలన్నీ పూర్తిగా వేరే వ్యక్తులకు తెలియజేస్తే, అటుపక్క వాని దగ్గర కులం అనేది అట్లా పక్కన పెట్టేస్తే, వ్యక్తి అన్నవాడు ముందుగా చులకన అవుతాడు. కులం అంటే కొన్ని ఏళ్ళ నుంచి సమాజంలో అవి అలాగే ఉంది. నువ్వు పద్ధతులుగా మార్చుకోవాల్సింది ఏంటంటే, మన బిడ్డలను చదివించుకోవడం బాగా బలంగా, ఆర్థిక పునాదులలో ఎంతవరకు మన సంపాదనతో ముందుకెళ్తున్నాం అన్న ఒక బలమైన ఆలోచన నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆ బలమైన నినాదం నీ గుండెల్లో నుండి నీ మెదడుకు చొచ్చుకొస్తుందో, ఆ రోజు నుండే నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తివి, ఇతరులకు ఆదర్శప్రాయుడివి, ఇంకొకరికి నిన్ను చూసుకోవాల్సిన నిదర్శనానివి నువ్వే. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నీ మనసులో మీ మనసులో మేము చాలా వరకు ఇబ్బంది, తక్కువ అన్న పదాలను తొలగించండి. ఎక్కడ కూడా వాటిని దరిదాపుల్లో కూడా తీసుకోకండి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సమాజంలో సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం నేర్చుకోండి. స్వతహాగా జీవన విధానాలను మార్పులు చేసుకుంటూ, చేర్పులు చేసుకుంటూ భవిష్యత్తును బలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత నీది, మీది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా వేరే వ్యక్తులు ఏమనుకుంటారో, వేరే వ్యక్తుల చూపుల్లో మనం తక్కువేమో, మనం అలానే ఇలానేమో
అన్న వాస్తవ రేఖలను క్లోజ్ చేయండి. మనతో కొన్ని ఏళ్ళ నుండి రకరకాలుగా వ్యక్తులు స్నేహం అవుతూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. స్నేహం అవుతూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటారు. చివరికి మనం బతికినంత కాలం మనతో ట్రావెల్ చేసేది ఒకడు ఇద్దరు అంతే. అది రాజకీయంలో కానీ, వేరే రంగంలో కానీ. కానీ అది పదవిలో ఉన్నప్పుడు ఒక హోదా ఉంటుంది, పదవిలో లేనప్పుడు ఒక హోదా ఉంటుంది, రిటైర్మెంట్గా ఉన్నప్పుడు ఒక హోదా ఉంటుంది, ముసలి ప్రాయము 90 ఏళ్ళు 95 ఏళ్ళు దాదాపు 80-85 ఏళ్ళు వచ్చినప్పుడు ఒక హోదా ఉంటుంది. ఇలాంటి విధానాలతో జీవితం ఉంటుంది. జీవితాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత తమదే, మీదే, నీదే.